హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు నేను స్నాక్ ఐటమ్ షేర్ చేసుకోబోతున్నానండి మీతో. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయి. చేసుకునే విధానం చూద్దాం. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి, చపాతీ పిండి తీసుకున్నాను. దీంట్లో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇది కలర్ కోసమేనండి, మీరు లేకుంటే అవాయిడ్ చేయొచ్చు. తర్వాత సరిపడా ఉప్పు వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. ఇది మంచిగా కలపండి ఒకసారి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సాయంత్రం పూట పిల్లలు వచ్చేసరికి తొందరగా చేసేసి పెట్టేయచ్చండి. చాలా క్రిస్పీగా మెత్తగా చాలా బాగుంటాయండి. ఎలా అంటే అలా ఉంటాయి. ఇలా నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకొని ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలా అయితే చేయి కంటకుంటూ పిండి కూడా సాఫ్ట్గా వస్తుంది. చాలా రుచిగా ఉంటాయండి. అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు పిల్లలకి. చూడండి, సాఫ్ట్గా ఉంది పిండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా తీసేసుకోండి కొంచెం కొంచెం పిండిని. ఇలా రౌండ్స్ చేసుకొని పిండితోని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. చపాతీ చేసుకున్నట్టు చేసుకోండి. కొంచెం మందంగా చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలా చేసుకోవాలండి. కొంచెం మందంగా ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఒక చాకుతోని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఈవినింగ్ స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేస్తే ఒక 10 డేస్ నిలవ ఉంటాయండి. చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో తింటుంటే నువ్వులు తగులుకుంటూ చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. విడివిడిగా తీసుకోండి, లేకపోతే స్టిక్ అవుతుందండి. ఒకటొకటి అతుక్కపోతుంటాయి కాబట్టి విడివిడిగా తీసుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి అన్నీ తీసుకోండి. పిల్లలకి కొంచెం వెరైటీ షేప్లో వెరైటీగా కనిపిస్తే ఇష్టంగా తింటారు కదండి. ఇలా కొంచెం వెరైటీగా ఉంటాయి కాబట్టి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒక్కొక్కటి ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటి తీసి ఫ్రై చేసుకోండి. చూడండి, పూరిలాగా పొంగుకుంటూ వస్తున్నాయి చూడండి. ఒక 10 మినిట్స్లో చేసి పెట్టేయచ్చండి పిల్లలకి. ఇలా వేయించుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా తిప్పుకుంటూ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారండి మీరు? ట్రై చేస్తే కామెంట్ చేయండి.
ట్రై చేయకపోతే ఒకసారి చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. తర్వాత ఇవి తీసేసుకున్న తర్వాత ఇంకో వాయి వేసుకుందామండి. అన్నీ ఒకేసారి వేయొద్దండి, ఒక్కొక్కటిగానే వేసుకోవాలి, లేకపోతే నూనెలో కూడా అతుక్కుంటాయి. ఒక్కొక్కటిగానే వేయాలి. చాలా బాగుంటాయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వేగిపోయాయి. ఇవి కూడా తీసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా మంచిగా తినేయచ్చండి, పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. ఇలా తాలింపు కారం ఉంటారు కదండి, ఎల్లిపాయ కారం. తర్వాత ఒక బేసన్లోకి, చిన్న బేసన్లోకి తీసుకొని వెల్లిపాయ కారం వేసుకోవాలండి. వెల్లిపాయ కారం వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా కిందికి పైకి అనండి, మొత్తం కలిసేలాగా. ఇలా అనుకుంటే అన్నిటికీ కారం పట్టేస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. మామూలు కారం కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వెల్లుల్లి కారం వేసాను. అవైతే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. సాఫ్ట్గా వస్తాయి, కొద్దిసేపు అయ్యాక క్రిస్పీగా అవుతాయి. చాలా బాగుంటాయి అండి, చల్లారాక క్రిస్పీగా ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయండి. మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.